రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీ నుంచి అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే వచ్చింది. అదే అతిరథి. చాలా రోజుల తర్వాత బేసిల్ జోసెఫ్, టొవినో థామస్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ జూన్ 19న సోనీ లివ్లోకి వచ్చింది. మూవీ స్టోరీ ఏంటంటే, హీరో వాళ్ళ బ్రదర్ కాలేజ్లో ఒక ఫెస్ట్ కండక్ట్ చేస్తాడు. ఆ ఫెస్ట్లో తొక్కిసలాట వల్ల ఒక ముగ్గురు చనిపోతారు. ఆ ముగ్గురు చనిపోయిన తర్వాత ఆ ఫెస్ట్ని ఆపేస్తారు. ఆపేసిన తర్వాత 2-3 ఇయర్స్ ఆ కాలేజ్ ఫెస్ట్ బ్యాన్ అయిపోతుంది. ఆ బ్యాన్ అయిన తర్వాత బేసిల్ జోసెఫ్ మన హీరో అందులో చదువుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళ అన్న వల్ల జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా నీట్ అండ్ క్లీన్గా ఆ ఫెస్ట్ మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి ఈ కాలేజ్లో ఫెస్ట్ ఖచ్చితంగా జరగాలని గట్టిగా ట్రై చేస్తాడు. స్టార్టింగ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చేంత వరకు బాగా ట్రై చేస్తాడు. ఫైనల్ ఇయర్లో కాలేజ్ ఫెస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. కాలేజ్ ఫెస్ట్ బాగా జరుగుతుందన్న మూమెంట్లో ఇంటర్వెల్లో ఒక చిన్న సీన్ క్రియేట్ అవుతుంది. ఆ సీన్ వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలోనే టొవినో థామస్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ నుంచి మూవీ లైన్ ఇంకో దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మూవీ. ఎప్పుడైతే టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడో ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడైతే మూవీ స్టార్ట్ అయిందో అక్కడే మూవీ ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి కామెడీతో రన్ అయింది. క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తాడు. అండ్ ఇందులో కాస్టింగ్ కూడా పెద్దదే. టొవినో థామస్ కానీ, బేసిల్ జోసెఫ్, హీరోయిన్ రియా షిబ్బు, అదే సర్వమాయ హీరోయిన్, వినీత్, ఇలాంటి పెద్ద కాస్టింగ్ పెట్టుకొని ఒక నీట్ అండ్ క్లీన్ కామెడీ మూవీ ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని సీన్స్ కొంచెం డ్రాగ్ అనిపించింది. నాకేమనిపించింది అంటే బేసిల్ జోసెఫ్కి, టొవినో థామస్కి ఇంకో 2 ఫైట్ సీక్వెన్సెస్ పెడితే బాగుండు కదా అనిపించింది. ఫైన్, ఇక్కడ వరకైతే మూవీ బాగా అనిపించింది. మరణ మాస్ తర్వాత బేసిల్ జోసెఫ్ని ఈ మూవీలో అంత యాక్టివ్గా చూడడం ఈ మూవీలోనే. మూవీ అయితే బాగా నచ్చింది నాకు. ఒక 2 గంటలు టైంపాస్ అవ్వాలంటే మాత్రం సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మూవీ చూసిన వాళ్ళు మీకు ఇందులో ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.